పేరు మస్తాన్. బాబు గారు అధికారంలోకి వచ్చాక ఎలా ఉందండి? బాబు గారు అధికారంలోకి వచ్చాక కొన్ని పథకాలు రావట్లేదు, ఇంకా వస్తే ఇంకా మంచిది. కొన్ని అక్కడక్కడ పథకాలు వస్తున్నాయి, వచ్చిన పథకాలు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఇంకా అన్న క్యాంటీన్లో అన్నం పెడుతున్నారు కానీ కొంచెం పెడుతున్నారు, అంటే 5 రూపాయలకి ఏమవుతుంది అంటున్నారు, కానీ కొంచెం ఎక్కువ పెడితే మంచిగా ఉంటుంది. క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుంది. మరి 4 ముద్దలే వస్తుంది, అది కొంచెం మంచిదే, అలాగే బెటరు. మరి వాళ్ళు మనం చెప్పే పరిస్థితిలో లేము. సూపర్ 6 పథకాలు సామాన్యుల కంటే 100 మందికి ఇస్తే అందులో 40 మందికి అందుతున్నాయి, ఇంకా 60 మందికి అందట్లేదు, 100 మందికి అందట్లేదు. ఎందుకని అంటారు? మరి అది వాళ్ళకే తెలియాలి, మనకేం తెలుసు. ప్రస్తుతానికి అయితే అన్నానికి వచ్చాం కాబట్టి అన్నం కొంచెం ఏంటంటే క్వాంటిటీ పెరిగితే మంచిది. అసలు ఇలా పెట్టడం మంచి ఆలోచన అంటారా బాబు గారిది? మంచిదే కదా, మంచిదే. కానీ ఏ అధికారం పేదలకు పెట్టడం మంచిదే, కానీ కొంచెం ఎక్కువ పెడితే ఇంకోటి పథకాలు అందరికీ చేరితే మంచిది. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు బాబు గారు వచ్చాక? అభివృద్ధి ఇప్పుడే వచ్చింది, ఇంకా మనం చూడాలి, 2 సంవత్సరాలు చూస్తే కానీ తెలియదు. రాజధాని పనులు స్టార్ట్ చేసామని అంటున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాజధాని పనులు అంటే స్టార్ట్ చేసేది కదా, కట్టిన తర్వాత బిల్డింగ్లు చూస్తే కానీ తెలిసేది. ఇప్పుడు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏముందంటారు? తేడా అంటే ఇంకా ఇప్పుడే తెలియదు, ఎందుకంటే 1 ఇయర్ వచ్చింది కాబట్టి ఒక 2 ఇయర్స్ అయితే తెలుస్తుంది. జగన్ అయితే పరిపాలన బాగుంటుంది, అందరూ తెలిసిందే. ఇది ఏంటంటే ఒక 1 ఇయర్ అయితే మనకు తెలుస్తుంది. ఓవరాల్గా బాబు గారు పనితీరు గురించి ఒక 1 ఇయర్ అయితే కానీ చెప్పలేమమ్మా, ఇప్పుడే చెప్పగలం, ఎలా చెబుతాం. 1 ఇయర్కి ఇచ్చింది, ఇంకో 1 ఇయర్ అయితే ఆయన చేతడో లేదు తెలుస్తుంది మనకి. 1 ఇయర్ ఆయనకి టైం ఇవ్వాలిగా, ఇప్పుడే అధికారం వచ్చింది ఇప్పుడే కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే మనం చెప్పగలం. ఓకే సార్, థ్యాంక్ యూ. బాబు గారు అధికారంలోకి వచ్చాక పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు పక్కన పెట్టమ్మా, బాబు గారు అధికారంలోకి వచ్చాక ఒక పేదవాడి కడుపు నింపాడు, అది 5 రూపాయల భోజనంతో. మరి అలాంటి ప్రభుత్వం పథకం ఏ మంత్రి పెట్టలా, ఏ మినిస్టర్ పెట్టలా. బాబు గారు అధికారంలోకి వస్తే పేదవాడి కడుపు నింపిన మనిషి ఎవరంటే ఏకైక మన నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే 5 రూపాయలకి అన్నం పెట్టడం గొప్ప విషయమా ఏంటని అంటున్నారు. గొప్ప విషయం అంటే పేదవాడు కడుపు నింపారు ఆయన, గొప్ప విషయం అంటే వాళ్ళు గొప్ప విషయం అనుకోవచ్చు. పేదవాడు కడుపు నింపారు, పేదవాడు ఒక మనిషి అన్నం పెట్టాడు అంటే అదే పేదవాడు 100 మందికి చెప్పుకుంటారు. ఇప్పుడు బాబు సూపర్ 6 పథకాలు అన్నారు కదా, ఆ సూపర్ 6 పథకాల ముందు సూపర్ 6 అమల్లోకి వచ్చిందంటే అంత ప్రభుత్వంలో కూడా ఐఎంలో కూడా అన్నా క్యాంటీన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ పెట్టారు, దీన్నే సూపర్ 6 అనుకోవాలి మనం ఒక లెక్క అయితే. మరి వాళ్ళు ప్రభుత్వం ఫెయిల్ అని అంటున్నారు కదా, మరి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని అంటున్నారు. దేనికమ్మ ఫెయిల్ అయ్యేది? ఇప్పుడు పథకాలు రాలేదు, ఏం రాలేదు. బాబు గారి అధికారంలోకి ఎక్కి 2 ఏళ్ళు అయింది, అయ్యే నిదానంగా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం నేను వచ్చాక రప్పా అంటున్నారు కదా, మరి రప్పా అదేం కాదమ్మా. మళ్ళీ నెక్స్ట్ సీఎం పక్కా చంద్రబాబు నాయుడు గారే, అది ఇది మటుకు పక్కా. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకి చంద్రబాబు నాయుడు గారి పనితీరుకి తేడా ఏముందంటారు? జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలోకి వచ్చినాక నాడు నేడు పెట్టాడు, అమ్మఒడి పెట్టాడు, అన్నీ చేశాడు, బాగానే ఉన్నాయి. అన్నీ పెట్టాక రేట్లు ఎలా పెరిగినాయి, ఛార్జెస్ ఎలా పెరిగినాయి, కరెంటు బిల్లు ఎలా పెరిగినాయి. అది కాదు, బాబు గారు అధికారంలోకి వచ్చారు. మనిషికి 6,000 పింఛను, 6,000 పింఛను ఒక మనిషికి వచ్చి, లేని వాళ్ళకి ముసలోళ్ళకే కానీ. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు బాబు గారు వచ్చాక? పాలన బాగుందమ్మా. సూపర్ 6 పథకాలు హిట్ అంటారా, ఫట్ అంటారా? సూపర్ 6 బాబే ఒక లెక్కలో చెప్పాలంటే, అయినా సూపర్ 6. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? చాలా పర్ఫార్మెన్స్ అమ్మా, చాలా బాగుంది, ఏ క్లాస్కి ఉంది. బాబు గారు అధికారంలోకి వస్తే 5 రూపాయలు అన్నం పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఏనా. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు ఖాన్ అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అన్నింటిలోకి బాగా నచ్చింది ఈ అన్నా క్యాంటీన్. చాలా బాగుంది. యాజ్ ఏ ఒక పబ్లిక్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, లేబర్స్ అందరూ ప్రతి వాళ్ళు వస్తున్నారు. 5 రూపీస్కి ఈరోజు ఒక చాక్లెట్ రావట్లేదు, అట్లాంటి చోట కడుపు నిండా భోజనం పెడుతున్నారు. అక్షయ పాత్ర అంటే నేను ఏందని సెర్చ్ చేసి, అక్షయ పాత్ర అంటే మన పురాణాల్లో చెప్పినప్పుడు తరుగు భోజనం ఎంతమంది అయినా తినొచ్చు, తరగదు, అది తరగదు, ఎంతమంది అయినా వచ్చి తినిపోవచ్చు అన్నమాట. ఆ విధంగా చాలా బాగుంది. ఐఎమ్ అప్రిషియేటింగ్ దిస్ గవర్నమెంట్. సార్, మరి ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో 5 రూపాయలకి అన్నం పెట్టడం గొప్ప విషయమా అంటున్నారు. 5 రూపాయలకి మరి అంత గొప్ప విషయం కానప్పుడు మరి వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఏదైనా పని మీద వచ్చాను, ఓకే ఇట్లా వెళ్తా పోతా, నాకు చాలా బిజీ షెడ్యూల్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్తే ఈరోజు భోజనం అనేది మినిమం 100 రూపాయలు.
ఓకే నేను ఏదో తినగలుగుతా, ఓకే. వేరే వాళ్ళు తినలేరు కదా. ఇప్పుడు చూడండి, ఇటు వెళ్తున్నారు వీళ్ళంతా 5 రూపాయలు. మరి అన్నప్పుడు అది ఎందుకు పెట్టలేదు వాళ్ళు? అది తీయటం ఒక పెద్ద ఘోర తప్పిదమని నేను అంటున్నా. అన్న క్యాంటీన్ విషయంలో గొప్ప ఆలోచన అంటారా? చాలా గొప్ప ఆలోచన. అది అసలు నిజంగా చెప్పాలంటే అన్ని దానాల్లోకి గొప్ప దానం అన్నదానం అని నేను భావిస్తున్నాను. దానికి బాబు గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? నాకు తెలిసినంత వరకు, నేను చూస్తున్నంత వరకు అన్నీ అందుతున్నాయండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న క్యాంటీన్ నుంచి మనం తీసుకోవచ్చు. ఏదైతే చెప్పారో ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి, తర్వాత స్త్రీశక్తి పథకం అని మహిళలకు ఉచిత ప్రయాణం కానివ్వండి, తర్వాత వచ్చేసి లేటెస్ట్గా వాహన మిత్ర అదే ఆటోలకి 15,000 ఇవ్వటం కానివ్వండి, ఆటో మిత్ర కానివ్వండి, ఏది చేయట్లేదు, అన్నీ చేసుకుంటున్నారు. మనం ఇంత ఆర్థికంగా లోటు ఉన్నా కూడా మన రాష్ట్రంలో అయినా సరే కేంద్రం నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి కానివ్వండి, ఆయనకున్న అనుభవంతో కానివ్వండి, చిన్నగా ఒకటి చాలా నీట్గా చాలా చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. సార్, గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమి ప్రభుత్వం చూస్తున్నారు, తేడా ఏముందంటారు? తేడా ఇప్పుడు మీ ముందే ఉంది. రోడ్డు ఉంది. ఈ రోడ్డు గుంతల రోడ్డు అనేవాళ్ళం మనం. ఆ గుంతలు ఎప్పుడు అంతే ఉండేవి. ఆ గుంతలు ఒక అడుగున్న గుంతలు ఒక 2 నెలలకి వానాకాలంలో 10 అడుగుల గుంతలు అయిపోయాయి. ఎప్పుడు పూడ్చేవాళ్ళు కాదు. మన వీళ్ళ దగ్గర అంత లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఆ గుంతలు అనేవి ఎక్కడ గుంతలు అనేవి లేవు. మ్యాక్సిమం రోడ్లు కొత్త రోడ్లు లేకపోయినా ఉన్న గుంతలైనా పూడ్చి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాకుండా కాపాడుతున్నారు. అది చిన్నగా చేసుకుంటున్నారు, చిన్నగా చేస్తారు. దానికి ఏం లేదు. అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అయినా సరే నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. 5 రూపాయలకు ఎప్పుడైతే ఆ భోజనం అనేది ఉంది చూసారా, అది పేదోడు, మధ్యతరగతోడు, దిగువ మధ్యతరగతోడు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఈ 15 నెలల్లో చేశారు కదా, చాలా అసలు ఎక్సలెంట్ అన్నమాట. ఈ సూపర్ 6 పథకాలు హిట్ అంటారా, ఫట్ అంటారా? ఓవరాల్గా హిట్ కాదండి, సూపర్ హిట్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఎలా ఉందంట? చాలా బాగుంది. పరిపాలన కానీ అన్నిటికీ బాగుంది. పనితీరు ప్రకంగా అన్ని 199 రూపాయలు చాలా బాగుంది. సూపర్ 6 పథకాలు అందుతున్నాయా లేదా? అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. మీకే పథకాలు అందాయి? నాకు మాల్ పెన్షన్ వస్తుంది, మళ్ళీ ఏరియా వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. పెన్షన్లు పెంచామంటున్నారు, పెంచారా? పెంచలేదే. అంటే గతంలో చూసుకున్నట్లే 3,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వం రాగానే 4,000 ఇస్తున్నారు. పోయినసారి 3,000 ఇచ్చారు. ఏది 5 సంవత్సరాలకి ఎక్కగానే 4,000 ఇచ్చారు. అసలు ఎలా అనిపిస్తుంది ఇలా పెంచడంతో మీకు? చాలా బాగుంది. లేనోళ్ళు కూడా చాలా బాగుంది. లేనోళ్ళు కూడా శుభ్రంగా 5 రూపాయలకు భోజనం చేస్తున్నారు, చాలా మెచ్చుకుంటున్నారు. అసలు ఇలా 5 రూపాయలకు భోజనం పెట్టడం ఉపయోగకరమే అంటారా? టీయే పోస్తారు. అసలు 5 రూపాయలకి టీయే పోస్తా. 5 రూపాయలు భోజనాలు పెడుతున్నారు కడుపునిండా. ఇంకా అంతకన్నా ఇంకా మించిందే ఉంది. బాబు గారిది అన్న క్యాంటీన్ విషయంలో మంచి ఆలోచన అంటారా? చాలా మంచి ఆలోచన. ఇప్పుడు అన్న క్యాంటీన్ చేసినాక ఎంతమంది అసలు ప్రజలు చాలామంది ఊళ్ళకి వెళ్ళిపోయారు, వలసగా వెళ్ళిపోయారు. పోయి తింటాకి భోజనం లేక, మరి పూలు లేక, ఏమి లేక. మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే 5 రూపాయలకి అన్నం పెట్టడం గొప్ప విషయమే ఏంటి అని అంటారు. గొప్ప విషయం. వాళ్ళు పెట్టి అడిగితేగా ఉండాది మొత్తం మూద్యం చేయాడు. వాళ్ళని పెట్టమని చూద్దాం, ఒక రోజు పెట్టమని చూద్దాం. గుంటూరులో పెడితేనే మూద్యం కాడు. ఆ జీవితంలో ఇంకా రాడు. అంటే ప్రభుత్వమే ఫెయిల్ అయిందని అంటున్నారు కదా, అసలు జీవితంలో రాడు. ఇంకా బాబు గారు వచ్చాక అభివృద్ధి పరంగా ఎలా ఉంది? చాలా బాగుంది. 199 పాలు బాగుందని చెప్తున్నా కదా. మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా? ఇంకా గేదల మాల వేసుకోవాల్సిందే. జల్లి స్టాలిన్ బాబు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఎలా అనిపిస్తుంది అసలు? బాగానే ఉంది. పరిపాలన కానీ పనితీరు కానీ ఎలా ఉందంటారు? బాగానే ఉంది. పథకాలన్నీ అమలు చేస్తున్నారా లేదా? సూపర్ 6 అమలు జరిపారు. ఓకే సార్, మీకే పథకాలు అందాయి ఈ సూపర్ 6లో? ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఓకే అందుతుంది, రైతు భరోసా అందుతుంది. పెన్షన్లు పెంచామంటున్నారు, పెంచేస్తున్నారు, 4,000 ఇస్తున్నారు. ఓకే. గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమి ప్రభుత్వం చూస్తున్నారు, తేడా ఏముందంటారు? తేడా ఏముందంటే ఇప్పుడు ఇది అభివృద్ధి, ఇటు ఈ మా పరిశ్రమలు పెట్టాక ఇప్పుడు వీళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు పరిశ్రమలు పెట్టలేదు వాళ్ళు. మరి వైసీపీ వాళ్ళు ప్రభుత్వం ఫెయిల్ అని అంటున్నారు ప్రతిసారి, దీని గురించి మీరేమంటారు? అప్పుడే ఇంకేం తెలుసులేము, కొన్నాళ్ళు ఆగాలి కదా మనం అప్పుడే. ఓకే, అంటే 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు అన్న క్యాంటీన్లో, దీని గురించి మీరేమంటారు?
ఇది మంచి సిస్టమ్ మంచిదేనండి, అసలు ఇలా పెట్టడం ఉపయోగకరమే అంటారా? ఉపయోగకరం. ఈ విషయంలో బాబు గారిది మంచి ఆలోచన అంటారా? మంచి ఆలోచన ఇది. ఇక 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు, సామాన్యులకు అన్ని పనులు బాగా చేస్తున్నారా? బాగానే చేస్తున్నారు. అమరావతి పనులు స్టార్ట్ చేసామని అంటున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాజధాని? ఇంకా మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి కదా, ఆయన ఉంటేనే ఇప్పుడు జరుగుతుంది. ఇంక మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిందంటే రాదు మళ్ళీ. ఓకే, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సెస్ పెట్టారు, దీని గురించి మీరు ఏమంటారు? అది కొంత మంచిదేలేండి. అది ఫ్రీ బస్ వల్ల ప్రతి ఒక్క హాస్పిటల్కి కానీ పనులు చేసుకునే వాళ్ళకి కానీ అట్లా మంచిదే. అసలు పెట్టడం ఉపయోగకరమే అంటారా? ఉపయోగకరం. ఓకే సార్, లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఇంకా అంత ఇదే మనం ఓకే, ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే ఏమంటారు? యావరేజ్ మీద బాగానే ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ.